ఇక సెలవు ముగిసిన జానకమ్మ అంత్యక్రియలు. మైసూర్లోని తోటలో తుది వీడ్కోలు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక స్వర్ణయుగానికి తెరపడింది. తన అపూర్వమైన గాత్రంతో కోట్లాది మంది సంగీత అభిమానులను మైమర్పించిన గానకోకిల లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఇక మన మధ్య లేరు. దాదాపు 6 దశాబ్దాల పాటు నిరంతరాయంగా తన మధుర గానంతో భారతీయ సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఈ మహాగాయని మరణంతో సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మైసూరు సమీపంలోని కనియరహుండి గ్రామంలో ఉన్న ఆమె సొంత ఫామ్ హౌస్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, రాజకీయ నాయకులు జానకమ్మకు తుది వీడ్కోలు పలికారు. కన్నీటి కళ్ళతో ఆమెకు చివరి నమస్కారం చేసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి గాత్రం మళ్లీ పుట్టదు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అంతకుముందు మైసూర్లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో ఆమె పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఉదయం నుంచే వేలాది మంది అక్కడికి చేరుకుని తమ అభిమాన గాయని చివరి చూపు కోసం బారులు తీరారు. ఆమె పాటలు వింటూ పెరిగిన వారు, ఆమె స్వరంతో ప్రేమను, బాధను, భక్తిని, ఆనందాన్ని అనుభవించిన వారు, చిన్నాల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ పుష్పగుచ్చాలు సమర్పించి కన్నీటి నివాళులర్పించారు. అనంతరం పోలీసు గౌరవందరం మధ్య అంతిమయాత్ర ప్రారంభమై ఆమె ఫామ్ హౌస్కు చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో హృదయ విదారకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించిన జానకమ్మకు చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి. కేవలం 3 ఏళ్ల వయసులోనే సంగీత సాధన ప్రారంభించి 9 ఏళ్లకే వేదికలపై పాటలు పాడారు. ఆమె ప్రతిభను గుర్తించిన సంగీత విద్వాంసులు మరింత ప్రోత్సహించడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. 1950లో తమిళ చిత్రం విధిన్ విలయాట్టు ద్వారా నేపథ్య గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జానకమ్మ అదే ఏడాది తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో పాడిన పాటతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె ప్రయాణం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, తులు, కొంకణి, సంస్కృతం సహా దాదాపు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు ఆలపించి ప్రపంచ రికార్డు స్థాయిలో గుర్తింపు పొందారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో పాటలు పాడిన గాయనిలో జానకమ్మ అగ్రస్థానంలో నిలిచారు. ప్రతి భాషలోనూ ఆ భాష యాసను, భావాన్ని అద్భుతంగా పలికించగలిగిన అరుదైన ప్రతిభ ఆమె సొంతం. అందుకే ప్రతి సంగీత దర్శకుడు ఆమెతో ఒక్క పాటైనా పాడించారని కోరుకునేవారు. జానకమ్మ ప్రత్యేకత కేవలం పాటల సంఖ్యలోనే కాదు, పాటలోని భావాన్ని తన గాత్రంతో జీవింపజేయడంలో కూడా ఉంది. ఒక ప్రేమ గీతాన్ని పాడితే ప్రేమలో ఉన్న అమ్మాయిలా అనిపించేది. భక్తి గీతం పాడితే భక్తి పారవశ్యం కలిగించేది. విషాద గీతం పాడితే వినేవారికి కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించేది. లాలిపాట పాడితే తల్లి తన బిడ్డను నిద్రపుచ్చుతున్నట్లుగా అనిపించేది. జానపద పాట పాడితే పల్లెటూరి వాతావరణం మన కళ్ళ ముందు కనిపించేది. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా గానకోకిల, స్వరకోకిల అని పిలిచేవారు. ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్, పిబి శ్రీనివాస్, మనో హరిహరన్ వంటి దిగ్గజ గాయకులతో కలిసి ఆమె ఎన్నో అద్భుతమైన గీతాలను ఆలపించారు. కెవి మహదేవన్, చక్రవర్తి, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, రాజ్కోటి, కీరవాణి, దేవ, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులందరితోనూ ఆమె గాత్రాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఒక సంగీత దర్శకుడు చెప్పిన చిన్న సూచనను కూడా అద్భుతంగా అర్థం చేసుకుని పాటలో ఆ భావాన్ని ప్రతిబింబించగల గొప్ప కళాకారిణి జానకమ్మ. దాదాపు 5 తరాల హీరోయిన్లకు ఆమె తన గాత్రాన్ని అందించారు. సావిత్రి నుంచి శ్రీదేవి వరకు, జయసుధ నుంచి విజయశాంతి వరకు, సౌందర్య నుంచి సిమ్రాన్ వరకు, త్రిష, నయనతార వంటి తరం వరకు కూడా ఆమె గాత్రం వినిపించింది. ఒక హీరోయిన్కు ఏ రకమైన భావోద్వేగం అవసరమో, ఆ పాత్ర ఎలా ఉంటుందో అచ్చం దానికి తగ్గట్టుగా తన స్వరాన్ని మార్చి పాడటం ఆమె ప్రత్యేకత. అందుకే ఆమె పాడిన పాటలు తెరపై చూసినప్పుడు నిజంగానే ఆ హీరోయిన్ పాడుతున్నట్టే అనిపించేది. జాతీయ స్థాయిలో 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 30కి పైగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఎన్నో జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నప్పటికీ జానకమ్మ జీవితం మాత్రం ఎంతో నిరాడంబరంగా సాగింది. ఎప్పుడు ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆడంబరాలు, విలాసవంతమైన జీవితం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. సంగీతమే తన ప్రపంచం, అభిమానుల ప్రేమే తనకు అతిపెద్ద అవార్డు అని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న జానకమ్మ ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించింది. ఈ ఏడాది ప్రారంభంలో తన కుమారుడు మరణించడం ఆమెను తీవ్ర మనోవేదకు గురిచేసింది. ఆ బాధ నుంచి బయటపడకముందే ఆరోగ్య సమస్యలు మరింత పెరిగాయి. చివరకు 88 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు.
ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెలువెత్తాయి. సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పించారు. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె గాత్రం మాత్రం ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటుంది. మనం నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, ప్రేమలో పడినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు ప్రతి భావోద్వేగంలోనూ ఎక్కడో ఒక చోట ఆమె పాట మనతోనే ఉంటుంది. అందుకే ఎస్ జానకి ఒక వ్యక్తి కాదు, ఒక యుగం, ఒక గాయని కాదు, ఒక భావోద్వేగం, ఒక స్వరం కాదు, భారతీయ సంగీతానికి చిరస్థాయి గుర్తింపు. ఆమె పాడిన ప్రతి పాట రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. గానకోకిల ఎస్ జానకి పేరు, ఆమె స్వరం, ఆమె సంగీత వారసత్వం భారతీయ సినీ సంగీత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.